జస్ట్ ఒక ఫ్రెష్ క్రీమ్ ఒక టాల్ నా దాంట్లో ఉంది చాలా. ఇది కొంచెం కాంట్రాస్టింగ్ ఉండడానికి కొంచెం మింట్ సో గార్నిష్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి స్పేస్ వచ్చేసి వైట్ గ్రీన్ రెడ్ వైట్ గ్రీన్ and golden brown. So strawberry tart is now ready. Strawberry tart along. Okay. Tendo better. Thank you. చాలా బాగుంది. సో ఈ డెజర్ట్ మెయిన్ గా స్ట్రాబెరీస్ వేసారు కదా, సో అవి కూడా కొంచెం కుక్ అయ్యి దాని ఫ్లేవర్ అండ్ కొంచెం క్రంచీ అంటే కొంచెం క్రంచీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ కూడా ఉంది. సో రియల్లీ చాలా బాగుందండి. చూసారు కదండి, స్ట్రాబెరీ టార్ట్ రెడీ అయిపోయింది. అది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని కానీ ఈ స్ట్రాబెరీ టార్ట్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. టార్ట్ బేస్ కోసం ఒక 200 grams ఆఫ్ మైదా, 100 grams ఆఫ్ బటర్, 50 grams ఆఫ్ షుగర్ తీసుకొని చపాతీలా కాకుండా క్రంబ్లీ డో తీసుకొని ఫ్రిడ్జ్ లో హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ చేయాలి. రెస్ట్ చేసే సమయంలో స్ట్రాబెరీ స్లైస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ డో రెస్ట్ చేశాక జాగ్రత్తగా రోల్ చేసి టార్ట్ మోల్డ్ లో ప్రిపేర్ చేసిన టార్ట్ మోల్డ్ లో పెట్టి ఏరేషన్ రాకుండా ఫోక్ తోటి అలా మార్క్స్ పెట్టి పైన స్ట్రాబెరీస్ అరేంజ్ చేసి అవెన్ లో ఒక 180 degrees Celsius లో ఒక 15 minutes బేక్ చేస్తే స్ట్రాబెరీ రెడీ. సో స్ట్రాబెరీ టార్ట్ సో ఒక డిజర్ట్ అయిపోయింది. సో సెకండ్ డిజర్ట్ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? చాక్లెట్ మూస్ చేసుకున్నామండి. చాక్లెట్ మూస్. ఓకే. సో చాక్లెట్ అంటేనే సో చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాక్లెట్ అంటే ఇష్టపడిన వారు ఎవరు లేరు. చాక్లెట్ మూస్ అనేది చాలా వెరీ పాపులర్ స్వీట్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఓకే, ది స్పెషాలిటీ మెయిన్ ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ కలర్ ఉంటుంది, ఫ్లేవర్ అంత డామినేట్ చేయదు. ఓకే. అండ్ లైట్ అండ్ క్రీమీ అండ్ ఫ్లఫీ టెక్స్చర్ ఉంటుంది అన్నమాట. సో మీరు స్పూన్ తో తీసుకుని వేసుకునే లోపలే జారిపోతుంది. ఓకే. అది అట్లా చేయడం అనేది ఒక స్పెషాలిటీ, చాక్లెట్ మూస్ స్పెషాలిటీ. సో చాక్లెట్ మూస్ తయారు చేసే ముందుగా పాఠశాలలో ఓ షార్ట్ బ్రేక్.